నర్మదా నదీ తీరం వద్ద ఉండే 128 ఏళ్ల సంత సియారాం బాబా గురించి మీకు తెలుసా? 128 ఏళ్ల సంత సియారాం బాబా 7వ తరగతి చదువుతున్న సమయంలో ఒక సాధువు పరిచయంతో హిమాలయాలకు వెళ్లిపోయారట. ఆ తర్వాత ఈయన ఏమయ్యారో ఎవరికి ఎటువంటి సమాచారం లేదు. తర్వాతి కాలంలో ఈయన నర్మదా నది ఒడ్డున బట్యాన్న ఆశ్రమంలో ఉంటున్నారు. ఇక ఈ బాబా 10 ఏళ్ల పాటు నిలబడి మాత్రమే తపస్సు చేశారు. ఆ సమయంలో నర్మదా నది ఉప్పొంగి ఆయన నాభి వరకు జలాలు వచ్చినా కానీ ఆయన తపస్సులోనే మునిగిపోయారట. ఇక 12 ఏళ్ల పాటు ఆయన మౌన తపస్సు కూడా చేశారు. 12 సంవత్సరాలు తపస్సు తర్వాత ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట సియారాం. అప్పటి నుండి ఆయన పేరు సియారాం బాబాగా ప్రసిద్ధి చెందారు. ఎలాంటి వాతావరణంలోనైనా ఈ బాబా కేవలం ఒక అంగీ వేసుకొని మాత్రమే దర్శనమిస్తారు. ఈ బాబా పూర్తిగా ఆహారం తీసుకోవడం మానేశారని అక్కడి వారు చెబుతూ ఉంటారు. ఇక సియారాం బాబాకు మీరు దానంగా ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ ఆయన మాత్రం 10 రూపాయలే తీసుకుంటారు. ఈయన హనుమంతుని పరమ భక్తులు. నిరంతరం రామచరితమానస్ పారాయణం చేస్తూ ఉంటారు. చూశారుగా, యోగా, ధ్యానం, అకుంఠిత దీక్షతో ఈ బాబా 128 ఏళ్ళు వచ్చినా ఈయన పనులు ఈయనే చేసుకుంటాడు. ఇలాంటి వారిని దర్శించుకున్న భాగ్యమే కదా.